భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంతో పాటు శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని ప్రతి సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే రోజున జిల్లా అధికారులందరూ సైకిళ్లపై రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇద్దరు స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధిలో అధికారులు 2-3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం వల్ల చక్కని శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. వాహనంలో వెళ్లేటప్పుడు గమనించాలని మన చుట్టూ ఉన్న పరిసరాలని, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని స్వయంగా కళ్ళారా చూసే అవకాశం ఈ ప్రయాణం ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు కలిసి సైకిళ్లపై ప్రయాణించడం వల్ల పరస్పర సమన్వయం పెరుగుతుందని, ఇది ఆయా శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా సాగడానికి దోహదపడుతుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాగే ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మర్చిపోకూడదని గుర్తు చేశారు. అందుబాటులో లేని వారు లేదా సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ బైక్లను వినియోగించాలని సూచించారు. అధికారులంతా ఇదే బాటలో నడిచి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నమస్కారం. మనకి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ కానీ లేకపోతే ఫిట్ ఇండియా, ఫిట్ శ్రీకాకుళంలో కానీ ఒక భాగంగా మనకి సైక్లింగ్ అట్లీస్ట్ 1 డే మనకి సోమవారం పీజీఆర్ఎస్ అంటే మనకి గ్రీవెన్స్ సెల్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క ఆఫీసర్కి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈరోజు. లేదు అంటే దెన్ అట్లీస్ట్ ఒక ఈ వెహికల్, ఎలక్ట్రానిక్ వెహికల్లో మీరు రాగలిగితే బాగుంటుంది. అదే అందరికీ అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వాళ్ళ కింద ఉన్న సిబ్బందికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని మేరకు కొంతమంది ఇప్పుడు చూస్తున్నాను వచ్చారు, చాలామంది బైక్స్ మీద వచ్చారు, అది కూడా సంతోషం. బట్ కానీ నెక్స్ట్ టైం నుంచి ఇంకా సైకిల్ వర్క్లో రాగలిగితే బాగుంటుంది. ఇదే విధంగా మనం ఈ ఫిట్ మన శ్రీకాకుళం కింద ఆడడం కానీ, స్పోర్ట్స్ కానీ, అలాగే ఇప్పుడు యోగా అందరూ కూడా మనం అంతా చేస్తున్నాము. సో కాబట్టి ఒక కొత్త స్ఫూర్తితో మన ఫిట్నెస్ పైన కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్ పైన కానీ శ్రద్ధ పెట్టి ఈ ఎవ్రీ మండే అట్లీస్ట్ 1 డే, హాఫ్ డే అట్లీస్ట్ మనం సైక్లింగ్ మనం చేసి మనకి అర్థమవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైక్లింగ్ చేస్తే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, మన సైక్లింగ్ కోసం అనుకూలంగా రోడ్స్ కానీ